సిగాచి కర్మాగారం వద్ద హై లెవెల్ కమిటీ పరిశీలిస్తుంది. తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరేష సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో జరిగిన ఈ భారీ విస్ఫోటనం మొత్తం సంగారెడ్డి జిల్లాను ఒక్కసారిగా శోకసంద్రలో నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తం పరిశ్రమలో ఆ రోజు ఘటన జరిగిన సందర్భంలో 143 మంది మొత్తం పనిచేయడానికి లోపలికి వెళ్ళినట్లు కూడా అధికార గణాంకాలు చెబుతున్నాయి. వారిలో 61 మంది సురక్షితంగా బయటపడినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు శిథిలాలు అయితే తీస్తూ ఉన్న క్రమంలో నిన్నటి వరకు 38 మంది మృతి చెందిన ఘటన మొత్తంగా ఈరోజు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మరో వ్యక్తి ఈరోజు ఉదయం మరణించినట్లు కూడా చెప్తున్నారు. అయితే మృతుల సంఖ్య 39కి మంది చేరింది. అయితే 25 మంది క్షతగాతులయ్యారు. వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ ఘటన మొత్తాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక హై లెవెల్ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సిఎస్ రామకృష్ణారావు అధ్యక్ష వహించనున్నారు. అయితే దీనికి ఇంతకుముందు దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ సిఎస్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి హై లెవెల్ కమిటీ లోపలైతే మాత్రం పూర్తి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది, దేని కారణంగా ఎంత బాంబ్ బాస్టులు ఏ విధంగా జరిగిందో ఆ మాదిరిగా ఎందుకు జరిగింది అనే ఆ అంశాలను కీలకంగా పరిగణనలోకి తీసుకుని మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేస్తారు. ఆ నివేదికను మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు. అంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో మొత్తం దాదాపు ఆ పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈ కంపెనీలు అటు ఫార్మా కావచ్చు ఇటు కర్మాగారాలు కావచ్చు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రమాదాలు కూడా తరచూ జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఒక 2-3 సంఘటనలు రియాక్టర్లు అయితే పేలి కార్మికులు చనిపోయిన పరిస్థితులు అయితే కూడా మనం చూసాం. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి, ఈ పరిసర ప్రాంతంలో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనే అంశాలను మొత్తం ఈ నివేదికలో రూపొందించనున్నారు. ప్రస్తుతం అయితే సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో లోపలైతే మాత్రం 2 గంటల నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉంది. దాదాపు 3 అంచెల భద్రత కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆ రోజు ఘటనలో జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే అంశాలను కూడా ఈ నివేదికలో రూపొందించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల క్రితం ఈ సంఘటన ఘటన ఏదైతే ఉందో అక్కడికి చేరుకుని మొత్తం కూడా సంబంధిత కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కొంత ఆక్రోశం వెళ్ళగక్కారు. మొత్తంగా ఇంత భారీ ప్రమాదం రాష్ట్రంలోనే తొలిసారిగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ప్రమాదానికి మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఒక్కసారి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వైపు చూసిందని చెప్పుకోవచ్చు. ఇంతటి భారీ అగ్ని ప్రమాదం జరగడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి. అయితే యశ్వంత్ అనే ఒక యువకుడు మాత్రం దీనికి సంబంధించి ఈ ఘటనలో తన తండ్రి చనిపోయాడు. దీనికి కారణం ఈ లోపల ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ పరికరాలు మొత్తం నాసిరకంగా ఉన్నాయి, నాణ్యత లేకుండా ఉన్నాయి. దాని కారణంగానే ఈ బ్లాస్ట్ జరిగింది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బిడిఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు సిగాచి పరిశ్రమ పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా 2 కమిటీలు అయితేనే ఏర్పాటు చేశారు. హై లెవెల్ కమిటీ ఒకటైతే మరొకటి నిపుణుల కమిటీ. నిన్న సాయంత్రం దాదాపు 3.5 గంటల పాటు ఈ నిపుణుల కమిటీ ఈ ప్రమాద ఘటన ఏదైతే ఉందో సిగాచి పరిశ్రమకు అయితే వచ్చారు. పరిశ్రమ లోపల మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అంశాన్ని కూడా కీలకంగా తీసుకుని లోపలంతా కలియదిరిగి దాదాపు 3.5 గంటల పాటు లోపల పర్యవేక్షించారు. దాదాపు ఈ ఏదైతే శిథిలాల కింద మృతుల సంఖ్య ఏదైతే ఉందో దానిని కావచ్చు, అలాగే మొత్తం బ్లాస్ట్కి సంబంధించినటువంటి వివరాలంతా సేకరించారు. అయితే బ్లాస్టింగ్ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం కూడా పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో అంటే 3 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తుల్లో వర్క్ జరుగుతున్న క్రమంలో ఆ వర్క్ చేసేప్పుడు దాదాపు 20 నుంచి 30 మంది అక్కడ ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ రియాక్టర్ మొత్తంగా ఈ బాంబ్ బ్లాస్ట్ మాదిరిగా జరిగినటువంటి ఈ సంఘటనలో 700 నుంచి 800 ఉష్ణోగ్రత కూడా వెలువడినట్లు చెబుతున్నారు. ఆ వేడికి దగ్గరలో ఉన్న మొత్తం కూడా వాళ్ళందరూ కూడా
ఒక బూడిదలాగా మారిపోయారని చెప్పి కూడా శిథిలాలు తొలగించే రెస్క్యూ టీమ్ అయితే చెప్తా ఉన్నారు. చిన్న చిన్న పీసులుగా అయితే వారి గుర్తింపు కార్డులు కావచ్చు, ఐడి కార్డులు కావచ్చు, అలాగే షూస్ సంబంధించిన పర్సులు ఇలాంటివి మాత్రమే కొంత కాలిపోయి మిగిలిన భాగాలన్నింటినీ కూడా తీసుకుని DNA పరీక్షలకు అయితే పంపించారు. ఈ శిథిలాలన్నింటినీ కూడా తొలగించే క్రమంలో దాదాపు పక్కన 3 ఎకరాల స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ శిథిలాలన్నింటినీ కూడా అక్కడికి తరలిస్తున్న క్రమంలో కొన్ని శకలాలు అయితే మృతులకు సంబంధించిన శకలాలు అయితే లభిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా భద్రపరిచే ఒక ప్యాకెట్ల రూపంలోనే అక్కడ భద్రపరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ తప్పిపోయినటువంటి ఇప్పుడు ఇప్పటికే చూసుకున్నట్లయితే 9 మంది ఆచూకీ దొరకలేదు. ఆ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎక్కడ ఆచూకీ దొరుకుతుందోనని వీళ్ళు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన అక్కడికి, అదేవిధంగా శిథిలాలు తొలగిస్తున్నప్పుడు అక్కడికి కావచ్చు, అలాగే శిథిలాలు సేకరించి ఒక చోట పెడుతున్న ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మొత్తంగా తమ వారి ఆచూకీ ఎక్కడ దొరుకుతుందని పన్నీటి పర్యంతం అవుతూ ఆ ప్రదేశాలలో మొత్తం కూడా కలిగి తిరుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా తమ వారి ఆచూకీ దొరకలేదని చెప్పి తల్లడిల్లిపోతున్న పరిస్థితులు అయితే అందరినీ కలిసివేస్తుంది. ఈ హృదయ ఉదారక ఘటన మొత్తం కూడా కుటుంబ సభ్యుల్లో శోక సంద్రంలో నిలిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటీవల గత 5 రోజుల క్రితం మరో 5 రోజులు ఉంటే ఇక్కడ సిగాచిలో పనిచేస్తున్నటువంటి ఒక యువకుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరో 5 రోజులుంటే తమ తల్లిదండ్రులను చూసుకునేవాడని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాట మాత్రం ఒక్కసారిగా అందరినీ హృదయం కదిలిపోయేటట్టు చేస్తుంది. అదేవిధంగా జస్టిన్ అనే మరో యువకుడు గత 3 రోజుల క్రితమే ఈ సిగాచి పరిశ్రమలో జాయిన్ అయ్యాడని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. 3 రోజుల క్రితం తమ తండ్రి వద్దంటున్నా కానీ తమ సొంత కాళ్ళపై నిలబడాలనే నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చాడని చెప్పి, కానీ తిరిగి రాకుండా మొత్తంగా ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి అయితే కనపడిందని చెప్పి ఒక్కసారిగా ఆవేదన వెళ్ళగొక్కుతా ఉన్నారు. అయితే నిన్న ఆయన మాకు జస్టిన్ కనిపించకపోవడంతో రామ్దాస్ అనే తన తండ్రి ఏకంగా తమ కుమారుడి ఆచూకీ ఇటీవల తన భార్య కూడా మరణించడంతో, మరోపక్క కుమారుడు చనిపోవడంతో తమకి ఏం చేయాలో తెలియక రాయి తీసుకుని తల బద్దలు కొట్టుకున్న పరిస్థితి కూడా ఒక్కసారిగా అందరినీ కలిచివేసిన పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఇంతకు ముందు కూడా సిపిఎం సంబంధించినటువంటి సిపిఐ కోనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి కోనం సాంబశివరావు లోపలికి వెళ్ళారు. ఈ ఘటన సంబంధించి పార్టీ తరఫున కావచ్చు, అలాగే మొత్తం పరిశీలించడానికైతే ఆయన లోపలికి వెళ్ళారు. మరోపక్క హై లెవెల్ కమిటీ మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయితే మొత్తం కలియదిరిగి దీనికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. కార్మికులు నష్టపోతున్న క్రమంలోనే వారికి అండగా నిలబడాలి, పరిశ్రమలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? కార్మికుల పక్షాన మీరేం డిమాండ్ చేస్తున్నారు? సిగాచి పరిశ్రమలో మొన్న జరిగిన ప్రమాదంలో దేశంలోనే భోపాల్ తర్వాత పెద్ద ఎత్తున కార్మికులు చనిపోయిన ఘటన ఏదైనా ఉందంటే ఈ పాశమైలారం ఘటనే ఉంది. ఇప్పటి వరకు 39 మంది ప్రమాదంలో చనిపోయారు. దాదాపు మళ్ళీ 40 మంది దాకా గాయాల అయిపోయారు. మరో 9-10 మంది అడ్రస్ ఇంకా దొరకడం లేదు. ఇంత తీవ్రమైన ఘటన జరుగుతూ ఉంటే ప్రధానమైన కారణం ఇక్కడ సేఫ్టీ పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి సేఫ్టీ పర్యవేక్షణ చేయాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లనే పీసీబీ, ఈ 3 డిపార్ట్మెంట్లు ప్రతి 3 నెలలకోసారి తనిఖీలు చేసి ఏవైతే ఖరాబ్ ఉన్నాయో వాటిని మొత్తం కూడా పర్యవేక్షణ చేసి మంచి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ అధికారులు ఆ విధంగా చేయకపోవడం వల్లనే, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి దాదాపు 40 మందికి పైన చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ 40 మంది చనిపోవడానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలి, ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంత నిర్లక్ష్యం వహించిన యాజమాన్యం కూడా పూర్తిగా నిర్లక్ష్యం, పాత మిషనరీ మొత్తం కూడా వాడడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మరి దీనికి బాధ్యత చేసి ఆ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక వినోద చూడడానికి వెళ్ళిన సినిమా పరిశ్రమ చూడడానికి వెళ్ళిన అతను చనిపోతేనే అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది ఆ రోజు గవర్నమెంట్. మరి ఇంత పెద్ద ఎత్తున 40 మందిని ప్రాణాలు కోల్పోయారు, మరో 40 మంది ఆసుపత్రిలో ఉన్నారు, ఇంకో 10 మంది అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఈ యాజమాన్యం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు కఠినంగా శిక్షించడం లేదు? కాబట్టి ఇందులో అనేక రకాల అనుమానాలకు తావిలిస్తూ ఉన్నాయి. ఈరోజు అధికారులు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, ఏమిటి సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్లో డెడ్ బాడీలు అట్లనే ఉన్నాయి.
ముద్దలు ముద్దలుగా పడి ఉన్నాయి. DNA టెస్టులు చేసి వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మొన్న గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో 2 రోజులలో డెడ్ బాడీలు ఎవరికి వాళ్ళకి అప్పగించారు. ఈయన 4-5 రోజులు అవుతున్నా డెడ్ బాడీలు ఎందుకు అప్పగించడం లేదు? వీళ్ళంతా గరీబోళ్ళు, పేదలు, వలస కార్మికులు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడనేమో పెద్ద పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి వెంటనే చేశారు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కనబడతా ఉంది. వస్తున్నారు గంటలు గంటలు అందులో పోయి కూర్చుంటున్నారు. హైదరాబాద్ ఆఫీస్లో కూర్చునేది ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని టైంపాస్ చేసిపోయినట్లుగా ఉన్నది తప్ప కార్మికుల కుటుంబాలకు ఉపశమనం ఇచ్చినట్లుగా లేదనేది కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ కుటుంబాలకు ఏవైతే డెడ్ బాడీలు దొరకలేదో వాళ్ళకు కూడా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించాలి, సమాధానం చెప్పాలి. అట్లనే ఈరోజు చనిపోయిన కుటుంబ సభ్యులు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కార్మిక కుటుంబాలకు వాళ్ళ ₹1 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కంటి తుడుపు చర్యగా 2 లక్షలే అని చెప్పింది. ఇది సరిపోదు, 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నువ్వు చేసిన కార్మిక చట్టాల యొక్క సవరింపు వల్లనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి మోడీ వెంటనే 50 లక్షల రూపాయలు, వీళ్ళంతా అత్యధిక మంది వలస కార్మికులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బాధితుల పక్షాన మేము గట్టిగా నిలబడి కొట్లాడతాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. తమకి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పూర్తి పరిహారం వారికి అందించే విధంగా కూడా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరోపక్క ఈ శిథిలాల తొలగింపు అయితే మాత్రం కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. సిఎస్ అధ్యక్షన వచ్చిన కమిటీ మొత్తం కూడా లోపలైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఘటన నుంచి.